ఈరోజు మన ఇండియాలో కానివ్వండి, ఈవెన్ దో వేరే దేశాలలో కానివ్వండి, బాహుబలి సినిమా ఎప్పుడు వస్తుందని అందరూ వెయిటింగ్. ఆ సమయం దగ్గరకు వచ్చింది. ఈ నెల 28వ తేదీన ఆ సినిమాని రిలీజ్ చేయడం. అయితే ఇక్కడ నాకు మన ప్రసాద్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడినప్పుడు మన ఇండియన్ సినిమా దంగల్ అనేటువంటి పిక్చర్ 5,500 థియేటర్స్లో వేస్తే ఈ సినిమా 6,000 దాటింది. మీకు దేశ విదేశాల్లో 2,000 థియేటర్స్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈరోజు ఒక తెలుగు వాళ్ళమైనందుకు అందరం గర్వపడుతున్నాం. ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా మరి ఈ సినిమాకు ఉన్నటువంటి ఇంపార్టెన్సీ. రెండోది పొలిటికల్ సిస్టంలో కూడా మొన్న ఉత్తరప్రదేశ్ అంతా తిరుగుతూ ప్రైమ్ మినిస్టర్ గారు బాహుబలి కట్టప్ప గురించి మాట్లాడారు. మన ప్రైమ్ మినిస్టర్ గారు మాకు కూడా అసెంబ్లీలో ఈ మధ్యకాలంలో అది స్టార్ట్ అయింది. ఏది ఏమైనప్పటికీ ఈ చిత్ర నిర్మాతలు మరి డైరెక్టర్ రాజమౌళి గారికి, ప్రభాస్, రానా, అనుష్క గారు, తమన్నా గారు, సత్యరాజ్ అనుకుంటా కట్టప్ప, అవునండి. అయితే దాంట్లో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, బట్ ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఒకటి, మన ప్రభుత్వాన్ని ఇన్వైట్ చేస్తున్నాం. మేము ఒక స్పెషల్ షో వేస్తాం. ఆ రోజు మీ మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ గారు చెప్పారు 15 కోట్ల డబ్బులు పోనాయండి, ఏడు చేసేదండి. అట్లా లేవే మా దగ్గర ఆ పద్ధతులు లేవు కదా. ఉన్నాయి, ఇప్పుడు ఉండనియం కూడా.